హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా బాగున్నారు కదా? నేను ఈరోజు మీకు 2 వంటలు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇవి మీకు తెలిసిన వంటలే, కానీ నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి చూడండి. రైస్ కొంచెం ఏమేమి వేయాలనేది చూపెడతాను. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నానమ్మా. అందులో కావాల్సిన పదార్థాలు, నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, కారం 1½ స్పూన్, పసుపు 1 స్పూన్, ఉప్పు 1½ స్పూను, కొబ్బరి, గసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలైచి, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇవేనమ్మా దీనికి కావాల్సిన పదార్థాలు. ఈ వంట ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ముందుగా చికెన్ ఉడకబెట్టి పెట్టుకోవాలమ్మా. కుక్కర్లో వేస్తున్నా. ఇందులో కొంచెం అంత ఉప్పు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అంత పసుపు వేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి పెట్టాలన్నమాట. స్టవ్ ముట్టించి ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలమ్మ దీన్ని. ఓన్లీ 5 మినిట్స్లో బాగా మంచిగా ఉడుకుతుంది. తర్వాత దీన్ని ఫ్రై చేసుకుంటాము. ఈ లోపల మనము కొబ్బరి ఉన్నాయి కదా, ఇవంతా మిక్సీ పట్టుకుందాం అన్నమాట. కొబ్బరి, ధనియాలు, గసాలు, చెక్క, లవంగాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామమ్మా. ఫైవ్ మినిట్స్ అయిందమ్మా. మూత తీసి చూస్తున్నా, ఉడికింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను. ముందుగా కడాయిలో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానమ్మా. నూనె బాగా కాగాక ఉల్లిపాయలు వేస్తాను. నూనె కాగిందమ్మా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నా. కొద్దిసేపు మూత పెట్టాలమ్మా. ఇవి మటుకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువ అయినట్టుందమ్మా. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి కదా, అందుకని నేను ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేస్తున్నా. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ మంచిగా తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, లేదు ఆయిల్ తక్కువ తినాలంటే మటుకు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగాలి కదా, ఎర్రగా రావాలనేసి నేను కొంచెం యాడ్ చేశాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు మూత తీస్తున్నానమ్మా, ఎలా ఉన్నాయో చూద్దాము. ఇంకా కొంచెం సేపు వేగాలి. ఈ లోపల మనము కొంచెం పచ్చిమిరపకాయలు వేయచ్చు. ఈ టైంలో పచ్చిమిరపకాయలు వేసేయాలి. పచ్చిమిర్చి చేసి మూత పెట్టేస్తున్నాను. కాసేపు చూస్తానమ్మా, లేత బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు అల్లం వెల్లిగడ్డ వేద్దాం. కొంచెం లైట్గా వేగిందమ్మా. ఈ టైంలో మనము అల్లం వెల్లిగడ్డ వేసేయచ్చు. ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము. కొంచెం పసుపు ఉంచాం కదా, అది కూడా యాడ్ చేసేస్తాం. బాగా కలపాలి. ఇలా కలపాలమ్మా మెల్లిగా, మాడకుండా ఉంటే చాలు మనకి. ఇలా కలపాలి. ఈ టైంలో నేను చికెన్ వేసేస్తున్నాను. ఉడకబెట్టాం కదా, అది ఇందులో వేసేయాలి. ఈ టైంలో కారం కూడా వేస్తున్నాను. దంచి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా ఈ టైంలో యాడ్ చేయాలి ఉడికేటప్పుడు కర్రీ. కాసేపు మూత పెట్టేసి ఈ నీళ్ళంతా వెళ్ళిపోతుంది అన్నమాట, డ్రై అయిపోతుంది, మంచిగా ఫ్రై తయారవుతుంది. ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తాం. అది ఫ్రై అవుతూ ఉంటుందమ్మా. ఈ లోపల మనము రసానికి కూడా కలుపుకొని పెట్టుకుందాం. టమాటా రసం చూపించాలనుకుంటున్నాం మీకు. దాంతోపాటు దానిలో కావాల్సిన పదార్థాలు టమోటాలు 6 టమోటాలు కోసి తీసుకున్నాను. కొద్దిగా చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, ఇంకా ఉప్పు, పసుపు మామూలే. ఈ లోపల ఇది ఇందులో కలిపి పెడతాను, ఒకసారి చూడండి. వాటర్ పోయాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుందమ్మా, వాటర్ వేస్తున్నా. ఇవి ఇలా కలపాలి. టమోటాలు కలుపుకుంటూ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఇందులో. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి
కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలపాలి. కలిపితే రసం తయారవుతుంది. అప్పుడు స్టవ్ మీద పెట్టేయడమే. ఇవి కూడా రసం కూడా స్టవ్ మీద పెడుతున్నాను. కొంచెం మంట తక్కువే పెట్టాలి, ఎందుకంటే కుండ కదా, తక్కువ మంటలో కాంచాలి. 1.5 స్పూన్ ఉప్పు పడుతుందమ్మా. 1.5 స్పూన్ వేస్తున్నా. కొంచెం అంత పసుపు. సరిపోతుంది. ఇందులోకి ఉడుకుతూ ఉంటుంది, మూత పెడతాను దీని మీద, మెల్లిగా ఉడుకుతుంది. ఈ లోపల ఫ్రై చూస్తున్నా. ఫ్రైలో ఈ వాటర్ అంతా ఇనికిపోయి బ్రౌన్ కలర్ వచ్చేస్తామా, అప్పటి వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ అయితే కానీ ఇది మామూలుగా ఫ్రై అవ్వదు, ఎందుకంటే వాటర్ అంతా ఉంది కదా. ఇలా ఉడికిస్తేనే ఇది టేస్ట్ బాగా వస్తుంది. ఈ లోపల జీలకర్ర మిరియాలు ఇవి దంచి పెట్టుకుందాం రసంలోకి. ఎన్ని రసం పొడులు వేసుకున్నా ఈ టేస్ట్ రాదనమాట. ఇది మెయిన్ దానికి సంబంధించింది రసానికి. ఎవరైనా ఇలాగా తయారు చేసుకోండి, రసానికి చాలా బాగుంటుంది ఒరిజినల్గా. అప్పుడు మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అన్నమాట రసం. ఇప్పుడు దంచి పెట్టుకున్నాను కదా, ఇది ఇందులో రసంలో కలిపేస్తున్నాను. జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ దంచాం కదా, ఇది కూడా ఇందులో కలిపేయాలి. మూత పెట్టి ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నామా. వేసి మూత పెడతాను. ఇది తెరిలే వరకు ఇలానే ఉంటుంది. లోపల మనము చికెన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నీరంతా ఇంకిపోయి బాగా డ్రై అయిపోతాయి, రెడ్ కలర్ వస్తుంది అన్నమాట ఫ్రై. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కొంచెం దగ్గరకు అయ్యాము, ఇంకా కొంచెం సేపు వేయాలి. వేయితే బాగా ఫ్రై అయిపోయింది. మధ్య మధ్యలో చూసుకుంటా ఇట్లా కలుపుకుంటా ఉండండి, మాడకుండా. అప్పుడు మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది, ముక్కలు తీసేయడం చాలా బాగుంటుంది. వేసేది రసంలోకి అన్నంలోకి ఇలా 2 ముక్కలు ఫ్రై అయినా చాలు, అన్నం అంతా తినేయచ్చు. కాసేపు ఉంచుతాను. అయితే కర్రీ దగ్గరకు వచ్చిందమ్మా, దాచుద్దు. ఈ స్టేజ్లో మనము కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం వేసేస్తాను.
ఇలా మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టేస్తాము. తొందరగా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో మాడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. చూస్తాము, కొంచెం రసం కాగినట్టుంది, బంద్ చేసేస్తున్నా. ఇది ఇంకా తిరగమాత వేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక అది కూడా తిరగమాత వేసేస్తాను, అయిపోద్ది వంట. అయితే దగ్గర పడిందమ్మ కర్రీ, బాగా చాలా దగ్గరకు వచ్చేసింది. ఈ స్టేజ్లో మారుతుందేమో, కొంచెం దగ్గరుండి చూసుకోవాలి. మూత పెడుతున్నా. ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుందమ్మా. ఇట్లా కర్రీ దగ్గరికి వేపుకుంటూ చేసేయాలి, కలుపుకుంటూ వేపుకుంటూ బ్రౌన్ కలర్ బాగా బ్రౌన్ వచ్చే వరకు ఉంచి దించేయాలి. మళ్ళీ మాడకుండా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయండమ్మా. కర్రీ అయిపోయింది, మంచిగా మూత పెట్టేస్తున్నా, స్టవ్ ఆపేస్తున్నా. ఈ లోపల రసానికి తాళింపు పెట్టుకున్నాం. సైడ్ పెట్టేసి రసం తాళింపుకి కడాయి పెడుతున్నాను. ఇందులో కొంచెం నూనె, ఆవాలు మినప్పప్పు తాళింపులో వేయాలి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఆవాలు చిప్పటి వాడాక ఇంగువ వేస్తాను. ఆవాలు చిక్కదంటున్నాను, కొంచెం అంత ఇంగువ తాలింపులో సరిపోయి. తాలింపు అయిపోయిందమ్మా, స్టవ్ బంద్ చేసేసి రసంలో వేసుకున్నా. ఎంతో రుచికరమైన రసం కూడా తయారైపోయాయమ్మా. ఇవి రసము చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, డైజెషన్ బాగా అవుతుంది, ఎవరైనా తాగొచ్చు. తయారైపోయిందమ్మా రసము చికెన్ ఫ్రై. ఇది ఎలా ఉందో కొంచెం టేస్ట్ చూసి చెప్పమ్మా. ఫ్రెండ్స్ అందరూ తప్పక ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. రసం డైజెషన్కి చాలా మంచిదమ్మా. కొంచెం 2 చికెన్ ముక్కలు వేసుకొని అన్నం తిన్నాక ఈ రసంతో అన్నం కలుపుకొని రసంలోనే అన్నం వేసేసుకోవచ్చు. అసలు కొంచెం అన్నం వేసి రసంలో పిల్లలకు తినిపించవచ్చు, పెద్దోళ్ళు తినచ్చు, అన్ని విధాలా చాలా చాలా మంచిది. దయచేసి అందరూ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అమ్మా. అత్త టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందో. చెప్తాను. చికెన్ ఫ్రై కూడా బాగా ఉడికింది, ఇంకా రసం టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇది నార్మల్గా కూడా మనం తాగొచ్చు, టేస్ట్ మాత్రం బాగుంది అత్త. ఇది చాలా హెల్దీ కూడా, మనకి ఏమన్నా ఫీవర్ వచ్చినా ఇది నార్మల్గా తాగినా కూడా బాగుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.